హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. మా టెర్రస్ గార్డెన్లో మొక్కలను పెట్టుకోవడానికి ముందుగా విత్తనాలను నేను ఈ విధంగా నాటుకుంటున్నాను. నేను విత్తనాలను డైరెక్ట్గా కుండీలో నాటుకోకుండా ముందుగా ఈ ప్లాస్టిక్ గ్లాసెస్లో విత్తనాలను నాటుకుంటున్నాను. చూడండి, ఈ సైజు ప్లాస్టిక్ గ్లాసెస్ని తీసుకున్నాను. ప్రతి గ్లాసెస్కి కింది సైడ్ డ్రైనేజ్ హోల్స్ చేసుకోవాలి. విత్తనాలను నాటుకునే ముందు విత్తనాలను 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. నేను వీటిని 1 అవర్ వరకు ఎండలో ఎండబెట్టుకున్నాను. విత్తనాలను నాటుకోవడానికి నేను ఈ మిశ్రమాన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి కోకోపీట్, వర్మి కంపోస్టు. వీటి రెండింటిని ఈ విధంగా కలిపేసుకోవాలి. కోకోపీట్, వర్మి కంపోస్ట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కోకోపీట్లో విత్తనాలను నాటుకుంటే విత్తనాలకు మొలకలు తొందరగా వస్తాయి. అలాగే మొక్కల గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి గ్లాస్కి డ్రైనేజ్ హోల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ నింపుకోవాలి కోకోపీట్ను. నేను ఆకుకూరల విత్తనాలను తీసుకున్నాను. అలాగే పాదుల విత్తనాలను తీసుకున్నాను. కొన్ని కూరగాయల విత్తనాలను తీసుకున్నాను. ఇవి అన్నీ కలిపి దాదాపు 15 నుండి 16 రకాల వరకు ఉన్నాయి. అన్ని గ్లాసెస్లో కోకోపీట్ను ఈ విధంగా నింపుకోవాలి. గ్లాసెస్లో కోకోపీట్ నింపేటప్పుడు ప్రతి గ్లాసెస్కి డ్రైనేజ్ హోల్ ఉందా లేదా చెక్ చేసుకొని నింపుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ చేయకపోతే మనం నాటిన విత్తనాలు వాటర్ పోస్తూ ఉంటాం కదా, ఆ వాటర్ వల్ల విత్తనాలు మురిగిపోతాయి. అన్ని గ్లాసెస్లో కోకోపీట్ నింపుకున్నాను. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క రకం ఆకుకూర లేదా కూరగాయల విత్తనాలను నాటుకోవాలి. ఇలా 1 బై 1 నాటుకోవాలి. ఈ గ్లాసెస్లో విత్తనాలు నాటుకున్నాక పేపర్ మీద వాటి నేమ్ రాసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. నేను దాదాపు 15 నుండి 16 రకాల విత్తనాలు తీసుకున్నాను కదా, కన్ఫ్యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా పేపర్ మీద పేరు రాసి పెట్టుకున్నాను.
అలాగే క్యాలీఫ్లవర్, క్యాబేజీ విత్తనాలు సేమ్‌గా ఉంటాయి. ఇవి బీన్స్ విత్తనాలు, బీన్స్ విత్తనాలు. చూడండి, అన్ని విత్తనాలను ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా విత్తనాలను నాటుకున్నాక ఈ విధంగా వాటర్ పోయాలి. వాటర్ని ఈ విధంగా పైనుండి చల్లినట్టు పోయాలి. వాటర్ పోయడం అయిపోవడంతోనే వీటిని ఒక దగ్గర మనం సెట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అలాగే పేపర్ పైన పెట్టేసి ఒక వీడియో తీసుకున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో. నేను ఇంతకుముందు గ్లాసెస్లో ఇలా పెట్టాను, చూడండి మొలకలు వచ్చాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.